కామన్వెల్త్ గేమ్స్ 2026లో దేశ పతాకాన్ని సగర్వంగా ఎగరవేసి స్వదేశానికి తిరిగొచ్చిన భారత క్రీడాకారులకి ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఘనంగా స్వాగతం లభించింది. ఢిల్లీలోని 7వ లోక్ కళ్యాణ మార్గులో విజేతలతో ప్రధాని మోదీ నిర్వహించిన ముఖాముఖి అత్యంత ఆత్మీయంగా సరదాగా సాగింది. ఈ కార్యక్రమంలో మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మీరాబాయి చానుకు ప్రధాని మోదీ స్వయంగా స్వీట్ తినిపించి అభినందించారు. और थैंक यू सो मच. मैं सर के हाथ से मेरा बर्थडे था तो आज सर की बहुत बधाई. ఈ సందర్భంగా పతకం గెలిచిన వేళ మీరాబాయి ఆనంద బాష్పాలను గుర్తు చేస్తూ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. నీ కంటి నుంచి కారిన ప్రతి కన్నీటి పుట్టులో ఒక గోల్డ్ మెడల్ తొలకిసలాడినట్లుగా అనిపించింది అంటూ ప్రధాని కొనియాడారు. आंसू टपक रहे थे, मुझे लगता है कि आंसू के हर बूंद से जैसे गोल्ड मेडल टपक रहा है. मैं बहुत ज़्यादा खुशी थी, इमोशनल भी थे उसी दिन, खुशी ज़्यादा था. और मैं इसलिए रोई थी कि मेरा पेरिस ओलंपिक में मेरा 1 केजी में मेडल रह गई थी. और एक प्लेयर्स की लाइफ में क्या क्या हमको फेस करना पड़ता है, तो ये 4 साल के अंदर मैं कितना क्या क्या कुछ मैंने फेस किया था. हर टाइम इंजरी ही चल रहे थे और फैमिली प्रॉब्लम वो सब हो रहा था. तो बहुत मुश्किल से मैं ये 4 साल फेस किया था. तो वो सब जब पोडियम में जब मैं खड़ी थे सर, और हमारी जो फ्लैग ऊपर जाते हैं और हमारे नेशनल एंथम जब बजते हैं तो सर हम रुक नहीं सकते सर, अपना आप आंसू निकलते हैं. वो बहुत बहुत बढ़िया. దీనిపై మీరాబాయి చాను స్పందిస్తూ ప్యారిస్ ఒలింపిక్స్ లో పతకం చేజారడం, గత 4 ఏళ్లుగా గాయాలు, కుటుంబ సమస్యలతో పడిన కష్టం గుర్తొచ్చాయి. పోడియంపై నిలబడి మన జాతీయ పతాకం ఎగరేస్తుంటే, జాతీయ గీతం వింటుంటే నా కళ్లలో ఆనంద బాష్పాలు ఆగలేదని భావోద్వేగానికి గురయ్యారు. మీరాబాయి విజయం రాబోయే తరాలకు పెద్ద స్ఫూర్తి అని ప్రధాని ప్రశంసించారు. ఇక ఈ ముఖాముఖిలో హెవీ వెయిట్ బాక్సింగ్లో వెండి పతకం సాధించిన నరేందర్ బెర్వాల్ చెప్పిన ఒక సరదా సంఘటన అందరినీ నవ్వించింది. 2015 వరల్డ్స్ మిలిటరీ గేమ్స్లో ఒక పాకిస్తానీ బాక్సర్ను తాను ఓడించిన తర్వాత జరిగిన సంభాషణను ప్రధానితో ఆయన పంచుకున్నారు. वर्ल्ड मिलिट्री गेम था तो मिलिट्री वाले का फोन आया कि पाकिस्तान से नहीं आना है. तो फिर मैं फर्स्ट राउंड 4-1 से जीत गया, सेकंड राउंड 3-2 से जीत गया, पर दोनों के सर लग गए आपस में, तो दोनों के लग गए कट. वो फाइट तो मैं जीत गया. उसके बाद फिर दोनों चले गए हॉस्पिटल में टाके लगवाने के लिए. फिर 2014 में आप फर्स्ट टाइम प्रधानमंत्री जी में आए थे, और जो हमारे साथ आर्मी का कोच गया हुआ था उसका नाम नरेंद्र राणा था. और फिर वो कई देर तक सोच के मेरे को बोला कि भाईजान एक बात बोलूं. हाँ बोलो. बोला भाईजान आपका नाम नरेंद्र है, आपके कोच का नाम नरेंद्र है, आपके प्रधानमंत्री का नाम नरेंद्र है, तो मुझे नरेंद्र नाम से नफरत हो गई है. ఆ మ్యాచ్ తర్వాత సదురు పాకిస్తాన్ బాక్సర్ నా దగ్గరకు వచ్చి, నీ పేరు నరేందర్, నీ కోచ్ పేరు నరేందర్, మీ ప్రధాని పేరు నరేంద్ర, నాకు ఈ నరేంద్ర అనే పేరంటనే భయం వేస్తోంది అన్నాడని చెప్పడంతో ప్రధాని మోదీతో సహా హాల్లోని అథ్లెట్లంతా తెగ నవ్వుకున్నారు. కేవలం మౌలిక సదుపాయాలుంటే సరిపోదని, దేశంలో ఒక స్పోర్ట్స్ కల్చర్ ఏర్పడినప్పుడే క్రీడాకారులు పతకాలు సాధిస్తారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత్కు గొప్ప పేరు తెచ్చిన క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా విజయం సాధించి మళ్లీ ఇక్కడే కలుద్దామని ప్రధాని ఆకాంక్షించారు. खेलेगा वो खिलेगा.